హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఛానల్. అక్షము ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ. భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశము. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము. ఆర్కిటిక్ వలయము 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. అంటార్కిటిక్ వలయము 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము. ఉత్తర ధ్రువము 90 డిగ్రీల భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతము. దక్షిణ ధ్రువము 90 డిగ్రీలు భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతము. మధ్యాహ్న రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశము 0 డిగ్రీ రేఖాంశము. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశము. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరముగా గీయబడిన ఊహారేఖలు. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు. ఉత్తర అర్ధగోళము భూమధ్య రేఖకు ఉత్తరముగా ఉన్న భూమి యొక్క అర్ధభాగము. దక్షిణార్ధగోళము భూమధ్య రేఖకు దక్షిణముగా ఉన్న భూమి యొక్క అర్ధభాగము. తూర్పు అర్ధగోళము ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగము. పశ్చిమ అర్ధగోళము ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమముగా ఉన్న భూమి యొక్క అర్ధభాగము. ఋతువులు వాతావరణములో మార్పుల ఆధారముగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. సూర్యగ్రహణము సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ అవి 3 ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణము సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వెళుతూ ఇవి 3 ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణము సంభవిస్తుంది.